ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. దేవుడు ఆయన మహోన్నతమైన కృపను బట్టి ప్రతి దినము కూడా ఆయన మనకి వాగ్దానాన్ని ఇస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానంని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మరి ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్టయితే, ఈ వాక్య సందర్భాన్ని మనం ఆలోచించినట్టయితే, మరి ఒక తల్లి తన కుమారునికి నేర్పిస్తున్నటువంటి బోధ ఇది. మనము ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవనమును జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అని తల్లి తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలకి కొన్ని వాక్యాలను నేర్పిస్తూ ఉండాలి. తప్పకుండా దేవుని గూర్చినటువంటి దైవ భక్తిని ఇవ్వగలగాలి. నేను ఎప్పటికీ ఈ మాట సాధారణంగా వాడుతుంటాను. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసము ఆస్తులు సంపాదిస్తారు, స్థిరమైన ఆస్తి, చరాస్తులు, రకరకాలైనవి సంపాదిస్తారు. వాళ్ళకి విద్యను నేర్పిస్తారు. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు. దేవునికి స్తోత్రం. అది చాలా మంచి విషయం. దానికంటే మంచి విషయం ఏంటంటే పిల్లలకు భయభక్తులను నేర్పించడం. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని పిల్లలైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించిన మన పిల్లలకి మనం ఖచ్చితంగా భక్తిని సంపాదించాలి అంటాను. ఎట్లా సంపాదించడం అంటే అది కొనుక్కుంటే దొరికేది కాదు. మన జీవన శైలిలో దాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఏ పేరెంట్స్ అయితే భయభక్తులు కలిగి దేవుణ్ణి అనుసరిస్తారో ఆటోమేటిక్గా పిల్లలు కూడా అనుసరిస్తారని. తల్లి ప్రార్థన చేసుకోవడం చూసినప్పుడు బిడ్డలు కూడా ప్రార్థన చేసుకుంటారు. తండ్రి ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పిల్లలు కూడా జీవిస్తారు. కొన్నిసార్లు తప్పిపోతారు, కానీ సాధారణంగా అదే క్రమాన్ని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భక్తిని, దేవుని యందు భయభక్తులను ఎప్పుడైతే మన పిల్లలకు సంపాదించగలుగుతామో, ఎప్పుడైతే నేర్పించగలుగుతామో, అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది దేవుడు నాకు ఆధారము. ఇక్కడ తల్లి అది నేర్పిస్తుంది ఏమనంటే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. వండర్ఫుల్ అండి. ఒక మనిషి మనకు ఆధారం అయితే కొన్నిసార్లు వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది, మనము పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుడే మనకు ఆధారమైనప్పుడు ఆయనకు అంధకారం కూడా వెలుగుగా ఉంటుందని దేవుని వాక్యంలో ఉంది. మనం పడిపోము, మన కాలు చిక్కబడకుండా ఆయన కాపాడుతాడంట. అంతేకాదు, ఇక్కడ ఇంకా చాలా మంచి మాటలు దేవుడు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడును, నీ చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును, మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము అని కూడా చెప్తా ఉంది తల్లి. మనం ఎప్పుడైతే మేలు ఇతరులకు చేస్తామో దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడండి. మన కాలు చిక్కబడకుండా దేవుడు కాపాడుతాడు. అంతేకాదు, ఆయన మనకు ఆధారం అవుతాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో అది ఆ భయము భక్తి మనకు జీవపు ఊట. ఎన్నిసార్లు మనం మరణపాశంలోనికి వెళ్ళినా మనల్ని తిరిగి ఆయన బ్రతికిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి కలగజేస్తానంటాడు దేవుడు. మరి భయం భక్తి అంటే ఏంటి అంటే చెడుతనమును విసర్జించడమే భయం. భక్తి ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించడమే భక్తి.
నిజమైన భక్తి ఏంటి అని ఒకవేళ మనకి వివరంగా చెప్తాడు. ఎక్కడంటే యాకోబు పత్రికలో ఏంటంట, తన్ను తాను అపవిత్రపరచుకోకుండా ఉండడము భక్తి. అంతేకాదు విధవరాండ్లను, తండ్రి లేని వారిని ఏం చేయాలంట, మనము ఇంట చేర్చుకోవాలని ఉంటుంది. అది నిజమైన భయభక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల ఎడల మనం దయ కలిగినప్పుడు, ఇతరుల ఎడల మనం జాలి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఎప్పుడైతే భయభక్తులను కలిగి ఉంటామో దేవుడే మనకు ఆధారం. మన పిల్లలకు మనం నేర్పించాలి. చాలాసార్లు నేను ఏం చేస్తుంటానంటే, మా పిల్లలకి, మా పెద్దమ్మాయికి అయితే చాలా నేర్పించాను. అది నేను మా తక్కిన బిడ్డలకి కొన్నిసార్లు అది తప్పిందని చెప్పగలను. కానీ వాళ్ళకు కూడా అదే నేర్పించాను నేను. ఏంటంటే, ఏదైనా అడగగానే ఇవ్వను, వెళ్ళి ప్రార్థన చేయని చెప్తాను. వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఇస్తాడు నాన్న. ప్రాక్టికల్గా వాళ్ళకి మనం నేర్పించగలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క ఆశీర్వాదం చూసిన పిల్లలు దేవుని మీద ఆధారపడడానికి ఆస్కారం అవుతుంది. వాళ్ళు అలాగే నేర్చుకుంటారండి. మనం ఏమనుకుంటామంటే, పిల్లలు అడగగానే ఇచ్చేయాలి, అది ప్రేమ అనుకుంటాం. తప్పు లేదనుకోండి, కాకపోతే వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పగలగాలి. మనం ఎప్పుడైతే నేర్పుతామో అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే, కొన్ని పర్యాయంలో వాళ్ళ దగ్గర మనం ఉండకపోవచ్చు. అప్పుడు ఎవరిపైన ఆధారపడతారండి? కష్టం కదా. వాళ్ళని ఎప్పుడే కానీ పిల్లల్ని ఒకరి మీద డిపెండ్ అయ్యేటట్టుగా పెంచొద్దు. వాళ్ళకి దేవుణ్ణి ఆధారం చేయాలి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలగాలి. అది నేర్పాలి మనం. చాలామంది ఎక్కువ గారాబం చేస్తారు, పిల్లలు చెడిపోయిన తర్వాత వాపోతుంటారు. అది సర్వసాధారణమైన ప్రక్రియ అనుకోండి. కాకపోతే మనం ఏం చేయాలంటే, పిల్లలకి అడగంగానే ఇవ్వడం కాకుండా కాస్త నిదానించి వాళ్ళకి నేర్పాలి. విద్యాబుద్ధులను ఎలా నేర్పుతున్నామో భయమును, భక్తిని కూడా అలాగే నేర్పించాలి బిడ్డలకి. ఎప్పుడైతే ఇలా చేస్తే ఇలా, అప్పుడప్పుడు మన జీవితంలో జరుగుతున్నటువంటి సాక్ష్యాలను వాళ్ళకి చెప్పాలి. మంచి మంచి దైవజనుల యొక్క గాథలను మనం చెప్పగలగాలి. మిషనరీ స్టోరీస్ చెప్పగలగాలి. దేవుని వాక్యంలో ఎన్నో రకాలైనటువంటి చరిత్ర ఉంది. ఎన్నో రకాలుగా మనం కథల రూపంగా కూడా తీసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడైతే పిల్లలకు నేర్పించి ప్రాక్టికల్గా నేర్పించగలుగుతామో అప్పుడు వాళ్ళకి యెహోవా ఆధారం అవుతాడు. ఆధారమైనప్పుడు ఆయన మీదనే ఎవరైతే ఆధారపడతారో వాళ్ళ కాళ్ళు చిక్కబడేవంట. వాళ్ళకు చిక్కబడకుండానట్టుగా దేవుడు కాపాడతాడంట. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీకు భయం, భక్తి తగ్గిందేమో, లోపించిందేమో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆధారం చేసుకో. మనుషుల మీద ఆధారపడకు. మనుషులు నమ్మదగిన వారు కాదు. ఒకవేళ ఇవ్వాలన్న మనసు వాళ్ళకున్న ఆ సమయానికి ఇవ్వడానికి లేకపోవచ్చు. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడడం నేర్చుకుందాం. నేను ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అంటే మా పాప చిన్న ఉన్నప్పుడు, మా పెద్దమ్మాయి చిన్న ఉన్నప్పుడు మా చర్చికి జ్యోతి అనే ఒక చెల్లి వచ్చేది. ఆ అమ్మాయి కూడా చిన్నది, కానీ ఈమె చాలా మంత్స్ బేబీ అనమాట. ఈ పాపను ఆ పాప అప్పుడప్పుడు ఎత్తుకునేది, చాలా హెల్ప్ చేసేది. నేను అనుకునేదాన్ని, తను నాకు ఇంత హెల్ప్ చేస్తుంది కదా, తనకి ఏదైనా ఫంక్షన్ లాంటి సందర్భం వచ్చినప్పుడు తనకి ఏదో చెయ్యాలన్న తపన నా లోపల ఉండదు. చెయ్యాలి అని చాలా ఆశపడ్డాను. కానీ విచిత్రం చెప్పనా, ఒకానొక సందర్భం వచ్చింది, తనకి నేను సహాయం చేయగలిగిన సందర్భం, తనకి నేను ఏదైనా ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాల్సిన సమయం. కానీ నిజంగా చెప్తున్నానండి, నా దగ్గర 1 రూపీ లేదు. అసలు నేనేమి పెట్టలేకపోయినా దానికి. అంతకుముందు నార్మల్గా అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇప్పించాను, కానీ ఆ టైంలో మాత్రం ఇప్పించలేకపోయినా. కానీ నేను ఎంతో బాధపడ్డా, అయ్యో ఇవ్వలేకపోయినా. అప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. ఏంటో తెలుసా, ఒక మనిషిని ఆధారం చేసుకుంటే అక్కడ మనకేం జరగదు. నీకు ఇవ్వాలన్న మనసు ఉంది, కానీ నువ్వు ఇవ్వలేకపోయినావు. నువ్వు కూడా ఇతరులను ఆధారం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని ఉంటుండొచ్చు, బట్ వాళ్ళకి లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మీద కంప్లీట్గా అనుకుంటామో దేవుడు ఏ రూపకంగానైనా మనకు అనుగ్రహిస్తాడండి. ఆ రోజు నేను ఆ చెల్లె జీవితంలో అదే చూసిన. నేను ఇవ్వలేకపోయినా, కానీ నా కుమారుగా ఇంకొక దగ్గర నుండి ఆమెకు సహాయం కలిగింది. దేవుడు ఆ రకంగా చేస్తాడండి. మనం చాలామంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే,
నేను ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా, వాళ్ళు నాకు మళ్ళీ హెల్ప్ చెయ్యాలి అని. చాలాసార్లు గొడవలు అయ్యేది కూడా అందుకే. కానీ ఒక విషయం చెప్పనా, మనం ఎవరికి హెల్ప్ చేస్తామో వాళ్ళు మనకు అవసరతలో హెల్ప్ చేయరు. కానీ ఒకటి గుర్తుంచుకో ప్రియమైన దేవుని బిడ్డ, వీళ్ళు చేస్తారో చెయ్యరో పక్కన పెట్టు, దేవుని నువ్వు ఆధారం చేసుకుంటే ఎక్కడి నుండైనా నీకు సహాయం కలుగుతుంది. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. అందుకే అంటున్నాడు అక్కడ, నీ కాలు చిక్కబడుకున్నట్టుగా ఆయన నిన్ను కాపాడు. వండర్ఫుల్ అండి. దేవుని అద్భుతమైన మాటలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి అట్టి ఆశీర్వాదాల చేత మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడి కొద్ది వాక్యంని దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన నా యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయంలో బట్టి నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి, నాయన బత్షెబ తన కుమారుడైన సొలొమోనుకు నేర్పించుకుంటుంది. అయ్యా నా కుమారుడా, నా మాటను నా ఉపదేశంను మరవకమని చెప్తూ, అయ్యా యెహోవాను నీకు ఆధారంగా చేసుకో అని ఆ తల్లి తన కుమారునికి నేర్పిస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మేము ఆధారం చేసుకుంటామో అప్పుడు మీరు నాయనా నీకు స్తోత్రం, మా కాలు చిక్కబడకుండానట్లుగా మమ్మల్ని కాపాడుతామంటున్నావు. అవును నాయనా నీకు స్తోత్రం, మా కాలు చిక్కబడకుండానట్లుగా మమ్మల్ని కాపాడే దేవుడు. మరి తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మేము మా పిల్లలను కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన వారికనే మరి ప్రభా వారిని పెంచుటకు సహాయంను దయచేయండి. ఎప్పుడైతే ప్రభా మేము నీ యొక్క భక్తిని నేర్పగలుగుతామో, నీ యందు భయమును భక్తిని నేర్పిస్తామో వాళ్ళని అనేకమైన ఆశీర్వాదాలకు కారణంగా చేస్తాం. నాయనా నా దైవానికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వాక్యం చూస్తున్నారో, వాళ్ళు ఏవైనా ప్రభా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటే వారిని ప్రభా ఆ స్థితిలో చిక్కబడకుండానట్లుగా కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ మీదనే ఆనుకునే వాళ్ళ మనసును దయచేయండి. ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తానన్నావు. అట్టి కృప చేత మా వ్యూవర్స్ అందరినీ, మా సబ్స్క్రైబర్స్ అందరినీ, మా అందరినీ దీవించి ఆశీర్వదించమని ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.